జర్నలిస్టులపై మోహన్ బాబు దాడిని తీవ్రంగా ఖండిస్తూ ఆందోళన చేస్తూ ఉన్నారు జర్నలిస్టులు. వరంగల్లో హెల్మెట్లు ధరించి మరీ నిరసన తెలుపుతున్నారు జర్నలిస్టులు. హెల్మెట్ ధరించి వార్తల కవరేజ్ పై మేము వెళ్లాలంటూ ప్రశ్నిస్తూ ఉన్నారు. వరంగల్లో మోహన్ బాబు రౌడీజంపై జర్నలిస్టులు ఏమంటున్నారో మా సీనియర్ కరెస్పాండెంట్ పెద్ద చెప్తారు. ఇంటి గుట్టును బజార్ కీడ్చుకొని బౌన్సర్లతో బరితెగించిన మోహన్ బాబు కుటుంబ వ్యవహారం పైన మీడియా కవరేజ్ చేస్తున్న నేపథ్యంలో మోహన్ బాబు మీడియా ప్రతినిధులపైన దాడి చేయడాన్ని ఖండిస్తూ యావత్ జర్నలిస్ట్ లోకం రోడ్డెక్కింది. పెద్ద ఎత్తున వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నిరసన తెలుపుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి ఉన్మాదులు రోడ్లపైన తిరిగితే జర్నలిస్ట్ అనేవాళ్ళు ఈ విధంగా హెల్మెట్లు ధరించి కవరేజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి పిలుపునిస్తూ వరంగల్కు చెందిన జర్నలిస్ట్ అంతా ఈ విధంగా హెల్మెట్స్ ధరించి నిరసన తెలుపుతున్నారు. సో వరంగల్ ప్రెస్ క్లబ్ నుండి భారీ ర్యాలీగా బయలుదేరి మన మత అమరుల శుభాకాంక్షలు జరుగుతుంది. ఇక్కడ జర్నలిస్టు పెద్ద ఎత్తున నిరసన తెలుపుతున్నారు. సార్ చెప్పండి, ఈ హెల్మెట్స్ ధరించి నిరసన తెలపడానికి కారణం అంటే జర్నలిస్టులపై అసలు తారతమ్య భేదం లేకుండా మేధావులు అనుకోండి, సినీ యాక్టర్లు అనుకోండి, కాంట్రాక్టర్లు అనుకోండి, పొలిటీషియన్లు అనుకోండి, వాళ్ళ అనుచరులు అనుకోండి, ఎవరు పడితే వాళ్ళు జర్నలిస్టుల పైన దాడులు చేయడం పరిపాటు అయిపోయింది. గుండా రౌడీ లెక్కొచ్చి లోగోలు తీసుకొని జర్నలిస్టులే కొట్టడం ఇది సరైంది కాదు. పోలీసులు ఇప్పుడైనా మేల్కొనాలి, మోహన్ బాబుని అరెస్ట్ చేయాలి. ఆ కుటుంబ తగాద మొత్తం తెలంగాణ రాష్ట్ర తగాద. అదే ఉన్న వాడు బౌన్సర్లను ఒకటి 30 మందిని 40 మందిని బౌన్సర్లను పెట్టుకుంటా అంటే పోలీసులు ఇదేం కరెక్ట్ కాదు. ఇది మీరు చెప్పండి, ఇక భవిష్యత్తులో జర్నలిస్టులు అంతా ఈ విధంగా హెల్మెట్లు ధరించాల్సిన పరిస్థితి ఏర్పడతాయి ఇటువంటి వాళ్ళు బయట తిరిగితే? 78 ఏళ్ళ పెద్ద మనిషి ఏకంగా మొత్తం దీన్ని అందరికీ చుట్టి ఇటు మీడియాపై దాడికి పాల్పడుతున్నాం, లోగోలను పట్టుకొని జర్నలిస్టుల మీద కొట్టడం, ఇటు TV9 రిపోర్టర్ రంజిత్ కావచ్చు, అటు TV5 కెమెరామెన్ సూర్యం, అలాగే ఈటీవీ కంట్రిబ్యూటర్ పైన దాడి చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వారిని వెంటనే అరెస్ట్ చేసి జైలుకు కూడా పంపాలి. అలాగే వరంగల్ జిల్లా నుండే కాదు రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా కూడా చేసి దీనిని తీవ్ర రూపం దాల్చేలా చర్యలు తీసుకోకపోతే మేము దీన్ని తీవ్ర రూపం దాల్చేలా కూడా మేము ఇక్కడి నుంచి ఆందోళనలు ఉధృతం చేస్తామని కూడా హెచ్చరిస్తున్నాం. చెప్పండి, మీరు కూడా హెల్మెట్ ధరించారు, ఏం పిలుపునివ్వదలుచుకున్నారు? తెలంగాణ రాష్ట్రంలో జర్నలిస్టుల పరిస్థితి హెల్మెట్ తల మీద హెల్మెట్ ధరించుకుంటే తప్ప ప్రజల సమస్యల కోసం జర్నలిస్ట్ తిరగలేనటువంటి పరిస్థితి. మోహన్ బాబు చాలా చిత్రమైనటువంటి వైఖరితోటి ఆడియో రిలీజ్ చేసిండు. ఆయన ప్రజా జీవితంలో ఉంటాడు. అట్లాంటి మోహన్ బాబు కుటుంబం శాంతి భద్రత సమస్య సృష్టించినప్పుడు పోలీసులు ఎట్లా చేతులు ముడుచుకొని కూర్చుంటారు? ఇప్పటి వరకు కూడా అంటే స్వయంగా మోహన్ బాబు కొడుకొచ్చి ఫిర్యాదు చేస్తాడు. ఇప్పటి వరకు చట్టపరంగా చర్యలు తీసుకోలేదు. మోహన్ బాబు మీద ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు చేపట్టాలి. అంటే ఒక సంకేతాన్ని ప్రభుత్వం ఇవ్వాలి. ఇట్లా సమాజం మీద పడి మానవ మృగం లెక్క ప్రవర్తించే మోహన్ బాబు లాంటి వాళ్ళకి శిక్ష వేసి ఇట్లాంటి సంకేతం తెలంగాణ ప్రభుత్వం ఇస్తుంది. తెలంగాణ ప్రజలు ప్రశాంతంగా ఉండొచ్చు, జర్నలిస్టులు ప్రశాంతంగా ప్రజా సమస్యల మీద మాట్లాడొచ్చు అనే సంకేతాన్ని ఇప్పటికైనా ప్రభుత్వం ఇవ్వాలి. సో ఇది మోహన్ బాబు ఇంటి సమస్య కావచ్చు, కానీ ఆయన సెలబ్రిటీ కాబట్టి ఖచ్చితంగా మీడియా కవరేజ్ చేస్తుంది. ఎంటైర్ వ్యవస్థ ఆ ఇంటి వ్యవహారాన్ని ఫోకస్ చేస్తుంది, ప్రతి ఒక్కరు చూస్తున్నారు కాబట్టి మీడియా కవరేజ్ చేస్తుంది. సో కవరేజ్ చేస్తున్నటువంటి మీడియా ప్రతినిధుల పైన ఈ విధంగా మోహన్ బాబు పైశాచిక దాడి చేయడాన్ని ఎంటైర్ మీడియా ఖండిస్తుంది. ఇంకోవైపు అయ్యప్ప దీక్షలో ఉన్నటువంటి స్వాములు కూడా ఖండిస్తున్నారు. ఎందుకంటే TV9 జర్నలిస్ట్ రంజిత్ కూడా అయ్యప్ప దీక్షలో ఉన్నాడు. అయ్యప్ప దీక్షలో ఉన్నటువంటి రంజిత్ పైన ఈ విధంగా దాడికి పాల్పడాన్ని ఎంటైర్ అయ్యప్ప దీక్షలో ఉన్నటువంటి స్వాములు కూడా ఖండిస్తున్నారు. అటువంటి మోహన్ బాబు పైన ఖచ్చితంగా చర్య తీసుకోవాలి, లేకపోతే భవిష్యత్తులో జర్నలిస్ట్ అనేవారు ఈ విధంగా హెల్మెట్లు ధరించి రోడ్లపైన కవరేజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఇటువంటి ఉన్మాదుల నుంచి ఆత్మరక్షణ కోసం జర్నలిస్టులు ఈ విధంగా హెల్మెట్లు ధరించి భవిష్యత్తులో కవరేజ్ చేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందని చెప్పి వరంగల్ జర్నలిస్ట్ అంతా కూడా ముక్త కంఠంతో ఖండిస్తూ ఇమీడియట్గా మోహన్ బాబును అరెస్ట్ చేయాలి, ఆయన పైన అటెంప్ట్ మర్డర్ కేసు నమోదు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. పర్సన్ మున్నాతో పెద్ద TV9 వరంగల్.